శారదా, నువ్వు మళ్ళీ ఆలోచిస్తున్నావా? నేనేం చెయ్యాలి? మన కొడుకు ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. శారదా, ఎక్కువ టెన్షన్ పడకు. డాక్టర్ నిన్ను టెన్షన్ పడొద్దని చెప్పాడు కదా. ఇప్పుడు మన ఇద్దరం ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటూ బతకాలి. అంతేకాని కొడుకు మీద ఆశ పెట్టుకోవడం తప్పు. మీరు చెప్పింది నిజమే. ఈ రోజు నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. వాడి మాటలు విని కోడల్ని తప్పుగా అనుకున్నాను. నా కోడలు మన ఇంటిని వదిలి వెళ్ళినందుకు ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది. దానికి కారణం నా కొడుకు. వాడికి సిటీలో వేరే అమ్మాయితో సంబంధం ఉంది. వాడికి అక్కడ అమ్మాయిలే బాగా నచ్చారు. ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడో మీరు చూడలేదా? ఆ విలాసవంతమైన ఇంట్లో వాడు హాయిగా బతుకుతున్నాడు. ఒక అమ్మాయి కోసం తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చాడు. నా కోడలు మధు ఎంత బాధను అనుభవించిందో ఇప్పుడు అర్థమవుతుంది. వాడి కాళ్ళ మీద పడి తన తప్పు లేకపోయినా క్షమాపణలు చెప్పింది. కానీ నా కొడుకు మధుని నిందించి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు విడాకులిచ్చి. మధు చెప్పిన ప్రతి ఒక్క మాట మీద నాకు ఈ రోజు నమ్మకం కలిగింది. తనేమీ అబద్ధం చెప్పలేదు. తన కడుపులో ఉన్న బిడ్డ నా కొడుకుదే. నేను కూడా నా కొడుకు మాటలు విని తనని వెళ్ళొద్దని ఒక్క మాట కూడా చెప్పలేదు. కోడలు మన ఇంటికి వచ్చి 2-3 నెలలు అయినా మనకెంత బాగా సేవలు చేసింది. తను వెళ్ళిపోయిన తర్వాత నాకు బాగా గుర్తొస్తూనే ఉండేది. కానీ నేనేం చేయగలను? నా కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు అర్థమైంది నా కొడుకే కోడలికి తగినవాడు కాదని. శారదా, అంత బాధపడకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇప్పుడిక ఆ విషయాల గురించి మర్చిపోదాం. ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు అసలే చాలా అనారోగ్యంగా ఉన్నావు. కానీ నేను చాలా ఘోరమైన పాపం చేశానండి. నా కొడుకు మీద నాకున్న ప్రేమతో కళ్ళు మూసుకొని నా కోడలి జీవితాన్ని నాశనం చేశాను. లక్ష్మీదేవి లాంటి కోడల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాను. తను ఒంటరిగా ఆ బిడ్డను ఎలా పెంచిందో నాకు ఆశ్చర్యంగా ఉంది. మన మనవడు ఇప్పుడు పెద్దవాడయ్యి ఉండాలి. శారదా, నేను మనవడిని చూడాలనుకుంటున్నాను. కానీ నాకు చాలా సిగ్గుగా ఉంది. వాళ్ళు మనల్ని క్షమిస్తారా? కోడలు మనల్ని క్షమిస్తుందా? మన కోడల్ని ఒంటరిగా వదిలేశాము. మనల్ని వాళ్ళ ఇంట్లోకి రానిస్తుందో లేదో? ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పేంటండి? కనీసం ఇప్పుడైనా మన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. మన కోడలింటికి వెళ్ళగలమా? మనవణ్ణి కలవగలమా? ఇన్ని రోజులు గడిచాయి. మన మనవడు పుట్టి పెద్దవాడయి ఉండాలి. శారదా, ఏమంటున్నావు? ఇన్ని రోజుల్లో మనం మన కోడల్ని మిస్ కాలేదు. ఈ రోజు మన అవసరం కాబట్టి నీ మనవడిని కోడల్ని కలుస్తానని చెప్తున్నావు. వాళ్ళ అమ్మా నాన్నలు ఏమనుకుంటారు? వాళ్ళెంత పేదవాళ్ళో నీకు తెలుసా? ఆ అమ్మాయి అక్కడ ఎలా బ్రతికిందో ఆలోచిస్తుంటేనే చాలా జాలిగా ఉంది. తను అవన్నీ ఎలా తట్టుకుందో ఏంటో. అందుకే అడుగుతున్నానండి. దయచేసి నన్ను తీసుకెళ్ళండి. నా కోడలికి నేను క్షమాపణ చెప్పాలి. నా మనసు ప్రశాంతత కోసమే మనవన్ని చూడాలనుకుంటున్నాను. సరే, నేను ప్రయత్నిస్తాను. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రీతు? చూడు సురేష్, నేను నిన్ను పూర్తిగా క్షమించలేను. కానీ నువ్వు నా కోసమే అలా చేసావని అర్థం చేసుకుంటున్నాను. నువ్వు అదంతా అబద్ధం చెప్పావు. అందుకే నువ్వు మీ అమ్మ నాన్నలకు నా గురించి ఏమీ చెప్పలేదు. నా ముందు కూడా మీ అమ్మ నాన్నలకి నా గురించి ఏమీ చెప్పలేదు. క్షమించు రీతు, నేను మళ్ళీ అలా చేయను. చూడు సురేష్, నేను నీకు ఈ ఒక్క అవకాశం ఇస్తాను. మన ఇద్దరం కలిసి సమయం గడుపుదాం. కానీ ముందు నువ్వు మామూలు కావాలి. మన ఇద్దరం మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్దాం. మనం వాళ్ళకి క్షమాపణ చెప్దాం. లేదు రీతు, అదంత సులభం కాదు. మా అమ్మ నాన్న నన్నంత తేలిగ్గా క్షమించరు. నన్ను నేను క్షమించుకోలేను. నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. అమ్మకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు నేను ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మకి ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇప్పుడే ఊరికెళ్ళడం మంచిది కాదు. సురేష్, ఇలా ఎన్ని రోజులుంటావు? దాని గురించి వదిలేయి, అదే సర్దుకుంటుంది. తర్వాత నేనే అమ్మతో మాట్లాడతాను. సరే, నీకు నచ్చినట్లు చెయ్యి. వీళ్ళు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చారు? మధు తప్పు చేసినందుకు మధుని ఇంటి నుండి గెంటేశారు కదా. ఈరోజు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరిక్కడ ఎవరు కోడ్లా? ఇంకా ఏముంది? మీరు ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళడానికి వచ్చారు? ప్లీజ్ వెళ్ళండి. మీరిక్కడ ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళండి. వదినా, దయచేసి నన్ను క్షమించు. మీరు క్షమాపణ చెప్తున్నారా? మీకు ఇంకా తృప్తి రాలేదా? నా కూతురికి ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చారా? ఇక్కడ నుండి వెళ్ళిపోండి. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము మా కోడల్ని గుర్తించలేకపోయాము. తను లక్ష్మీదేవి లాంటిది. మా కొడుకు అబద్ధాలు మోసాన్ని నమ్మి మేం కోడలిపై తప్పుడు ఆరోపణలు చేశాము. మేము తన జీవితాన్ని నాశనం చేశాము. కానీ ఈరోజు మా కళ్ళు తెరుచుకున్నాయి.
నిజమైన దోషి మా కొడుకని మాకు తెలిసింది. కోడలు కాదు, వదిన, మేము నేరస్తులం. మా కోడల్ని మనవడిని వదిలేశాము. ఇప్పుడు నేను ఇక దీన్ని భరించలేను. దయచేసి కోడల్ని మనవడిని ఒక్కసారి కలవనివ్వండి. నా కోడల్ని క్షమాపణ అడగాలి. ఏ కోడలు? మీ కొడుకు తనకి విడాకులు ఇచ్చిన రోజే మీ అత్తగారి హక్కులను కోల్పోయారు. మీ కొడుకు నా కూతుర్ని అవమానించాడు. మీరు మౌనంగా ఉండి మీ కొడుక్కి మద్దతు ఇచ్చారు. అందుకే మేము క్షమాపణ చెప్పడానికి వచ్చాము. క్షమాపణ? నువ్వు ఇప్పుడు క్షమాపణ చెప్తావా? 2 సంవత్సరాలు, పూర్తిగా 2 సంవత్సరాలైంది నా కూతురు ఇక్కడ రాత్రింబవళ్ళు బాధపడుతుంటే మీరు మీ కొడుకుతో సిటీలో సంబరాలు చేసుకున్నారు. నా కూతుర్ని వేశ్య అని పిలిచారు. అందుకే మేము క్షమాపణ చెప్పడానికి వచ్చాము. కోడలు చెప్పింది నిజమేనని ఈ రోజే తెలుసుకున్నాము. నా కొడుకుదే తప్పు. ఆ మనవడిది మా రక్తం, వాడు మా వంశం. నేను మా మనవన్ని చూడాలనుకుంటున్నాను. వంశమా? మీ కుటుంబమా? ఎక్కడుంది మీ కుటుంబం? నా మనవడి గురించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడకండి. మీరు నా మనవడి గురించి అడుగుతుంటే మీరు నా కూతుర్ని ఎంత బాధ పెట్టారో అదే గుర్తొస్తుంది. మేము ఎన్ని రాత్రులు ఎన్ని రోజులు ఎలా గడిపామో మాకే తెలుసు. అన్నయ్య, మీరు మీ కొడుకుని నా కూతురికిచ్చి పెళ్లి చేసేలా ఏర్పాటు చేశారు. నా కూతురు మీ ఇంట్లో బాగానే ఉంది. మరెందుకు నా కూతుర్ని బయటికి గెంటేశారు? తనని 3 నెలల్లోనే ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టారు. నా కూతురు తల్లి కాబోతుందని తెలిసినప్పుడు తన మీద నిందలు వేసి ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఆ సమయంలో అప్పుడు మీ కోడలు మనవడి గురించి ఆలోచించలేదా? నా కూతురు ఎక్కడా, నా మనవడెక్కడా, ఇవన్నీ తెలుసుకునే హక్కు మీరు కోల్పోయారు. తను ఎక్కడున్నా ఎలా ఉన్నా తనంతటి తానే బతుకుతుంది. తనని బతికుండగానే మీరు తనని చంపేశారు. కానీ ఇవాళ్ళేమో మీ మనవడు వంశం అని మాట్లాడుతున్నారు. చెల్లెమ్మ, మమ్మల్ని క్షమించు. మేము తప్పు చేశాము. మా కొడుకు తప్పుదారి పట్టించాడు. అన్నయ్య, తెలియకుండానే తప్పులు చేశారా? మీరు ఉద్దేశపూర్వకంగా ఒక అమ్మాయి గౌరవాన్ని వీధిపాలు చేశారు. మీరు మీ మనవడి మొహం చూడాలనుకుంటున్నారా? కనీసం మీ మనవడని కూడా ఒప్పుకొని ఆ బిడ్డ మీద ఈరోజు మీరు ప్రేమ కురిపించడానికి వచ్చారా? లేదు లేదు, నా మనవడి మొహం కూడా మీకు చూపించండి. పిలవండి. కోడల్ని కలిసి మేము క్షమాపణలు అడుగుతాము. నా కూతురు ఇప్పుడు మీ కోడలు కాదు, తన ఇంటికి గర్వకారణం. ఒంటరిగా బతకడం నేర్చుకుంది. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కూతురు వచ్చేలోపు మీరెక్కడి నుంచి వెళ్ళడం మంచిది. అది మీకు మాకు చాలా మంచిది. ఇప్పుడు మీరెవరో కూడా మాకు తెలీదు. క్షమాపణ చెప్పడం ఎంత సులభమో, పోయి నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం అంతే కష్టం. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నేను తనని ఎలా ఇంటి నుండి వెళ్ళగొట్టాను. తనకేమవుతుంది, ఎలా బ్రతుకుతుందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఇవాళ నా మనవన్ని చూడాలనే కోరిక కలిగింది. నా కోడలికి క్షమాపణ చెప్పలేకపోయాను. నా మనవన్ని కూడా చూడలేకపోయాను. మీరిప్పుడు వెళ్తున్నారా లేదా? ప్లీజ్ వెళ్ళిపోండి. వీళ్ళసలేం మనుషులు! ఒకప్పుడు నా కూతుర్ని ఇంటి నుండి వెళ్ళగొట్టారు. తను ఒక ఆడపిల్లని కూడా ఆలోచించలేదు. తను కూడా ఒక మనిషి అని కూడా ఆలోచించలేదు. చాలా రోజులు ఆ ఇంట్లోనే ఉంది. అంత రాత్రి పూట తనని ఎలా బయటికి పంపించారు? అంత రాత్రి తను ఎక్కడికి వెళ్తుంది, పుట్టింటికి ఎలా వెళ్తుందని కూడా ఆలోచించలేదు ఈ మనుషులు. ఆ రాత్రి వర్షంలో తను బిక్కు బిక్కుమంటూ ఇంటికి ఎలా వచ్చింది? ఇరుగు పొరుగు వాళ్ళు తనని ఎన్ని రకాలుగా ఎగతాళి చేశారు. నా కూతురు ఎంత భరించిందో నాకే తెలుసు. తను ఈ ఇంట్లో ఉండడానికి వదిన అంగీకరించలేదు. వాళ్ళ అన్నయ్య కూడా అంగీకరించలేదు. వాళ్ళ నాన్న ఎప్పుడూ తనకి మద్దతు ఇవ్వడం మంచిదైంది. ఆయన నా కూతురికి ప్రతి అడుగులోనూ మద్దతు ఇచ్చారు. అందుకే నా కూతురు సిటీలో తన జీవితాన్ని గడుపుతుంది. ఏదో ఒకటి సాధించాలని చదువుకుంటుంది. ఈరోజు ఈ మనుషులు నా కూతురికి క్షమాపణ చెప్పడానికి వచ్చారు. నా కూతురి పెరుగుదలను ఆపడానికి వచ్చారు. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. జస్ట్ 49 రూపీస్కి మన ఛానల్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇలాంటి మరెన్నో సిరీస్ చేయగలను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.